దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోబు గ్రంథం 23వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన యోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను దేవుని యొక్క అడుగుజాడల్లో నడిపించబడి ఉన్నాను, నేను ఇటు అటు తొలగిపోకుండా ఆయన మార్గాల్లో నేను అనుసరించి తిని అని మాట్లాడుతూ ఉన్నారు. యోబు జీవితంలో ఏమి సంభవించిందో మనందరికీ కూడా తెలుసు. ఊజు దేశమందు యోబు వంటి ధనవంతుడు ఎవరునూ లేరు. యోబు భక్తి విషయంలో కూడా చాలా ఉన్నతమైన వాడు, యథార్థవంతుడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు, నీతిని అనుసరించువాడు, న్యాయాన్ని ప్రేమించువాడు, చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తిగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని సెలవు ప్రకారము యోబు జీవితంలో ఎన్నో శ్రమలు అనుమతించబడ్డాయి. తనకున్న ఆస్తి మొత్తము కోల్పోయి ఉన్నాడు, తనకు కలిగిన సంతానాన్ని కూడా కోల్పోయి ఉన్నాడు. తనకు రోగం సంభవించింది. తనకు కలిగిన ఆ పరిస్థితులన్నీ బట్టి యోబును నిందించేవారు ఉన్నారు, యోబును హేళన చేసి మాట్లాడేవారు లేకపోలేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆశీర్వదించినప్పుడు, ఊజు దేశమందు తనకంటే గొప్పవారు ఎవరు లేనప్పుడు దేవుడు తనను ఎంతగా దీవించి ఆశీర్వదించి ఉన్నాడో, ఆ పరిస్థితుల్లో ఎంత యథార్థముగా, నీతిగా, న్యాయంగా బ్రతికి ఉన్నాడో, సమస్తమును కోల్పోయినప్పుడు కూడా యోబు అదే భక్తిని కొనసాగిస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యము! తనకి నష్టం కలిగినప్పటికీ కూడా, తన ఆస్తి మొత్తం పోయినా, పిల్లలు చనిపోయినా, రోగం వచ్చి అనేక మంది నిందించి మాట్లాడుతూ ఉన్న ఆ సందర్భాల్లో కూడా దేవుని అడుగుజాడల్లో నడిపించబడిన వ్యక్తి, దేవుని విడువక ఎడబాయక ఆయన అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి తొలగిపోలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు బాధను కలిగించాడు, దేవుడు నాకు విరోధి అయి ఉన్నాడని దేవుని యొద్ద నుండి, ఆ భక్తి మార్గంలో నుండి తొలగిపోక ఆ మార్గంలో నడిపించబడి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం ఆయనకు భక్తి చేస్తాం, కానుకలు వేస్తాం, పరిచర్య చేస్తాం. ఎప్పుడు లేని భక్తి ఆ దినాల్లో మనకు కలుగుతుంది. ఎప్పుడు అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు. అదే దేవుడు మనల్ని కొన్ని ఇరుకు ఇబ్బందులు నడిపించినప్పుడు మనలో భక్తి సన్నగిల్లిపోతుంది. దేవుని దూషిస్తాము, దేవునికి దూరమైపోతాము, మందిరానికి దూరమైపోతాము, సహవాసానికి దూరమైపోతాము. భక్తి జీవితంలో దూరమైపోయి దేవుని అడుగుజాడలను వెంబడించక మనం తొలగిపోయే వారముగా ఉంటాము. మన బ్రతుకుదములన్నింటిలో ఈ మాట వింటున్న నీ జీవితంలో ఒకవేళ ఇన్నాళ్ళు నీకు కలుగుతున్న బాధల్లో, శ్రమల్లో దేవునికి దూరమైపోయేవేమో. అలా ఉండకుండా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ నీవు ఆయన్ని వెంబడించగలిగితే, ఆయన అడుగుజాడలను అనుసరించగలిగితే దేవుని యొక్క దీవెన నీకు కలుగుతుంది. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, భక్తుడైన యోబు గారు మీ ద్వారా దీవించబడిన, శ్రమల మార్గంలో నడిపించబడిన, మీ అడుగుజాడల విడువగా నడిపించబడ్డారు. మేమును అలాగూ నడిపించబడడానికి ఇంకా మీ కృప విస్తరింపచేసి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడుగు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.